గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అవి లేకుండా మంచిగా ఉంటే అంతవరకే చాలు. ఏంటి గోల్ ఏంటి స్వామి గారు మీకు? ఇలాంటి స్టూడియో పెట్టాలి నేను. నా గోల్ మేడం నిజంగా ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా కానీ అవ్వట్లేదు, అసలు ఒక్క అడుగు కూడా ముందర పడట్లేదు. ఈ స్టూడియో లాంటి ఓనర్స్ ఎండీలు అందరూ నాకు తెలుసు చాలా వరకు, కానీ వాళ్ళు నాతో మాట్లాడుతుంటారు, నేను వాళ్ళతో మాట్లాడుతుంటాను, కానీ నేను అడిగేయలేకపోతున్నా. వాళ్ళు సజెస్ట్ చేస్తారు, ఇట్లా రా అట్లా రా, ఇట్లా పర్మిషన్స్ ఇవి ఉంటాయి, లైసెన్స్ ఇవి ఉంటాయి చెప్తారు, కానీ నేను ఎందుకో నన్ను అక్కడ వదిలేసి ఇక్కడ వస్తే అక్కడ ఏమైపోతుందని ఒక భయం మాత్రం ఉంటుంది నాకు. కాకపోతే అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ అవుతుందేమో చూడాలి. ఇలాంటిది మాత్రం నేను ఒక్కడ పెట్టాలి. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? ఎవ్రీడే హ్యాపీగా అడుగుతాను, ఎవ్రీడే హ్యాపీగా ఉంటాను నేను. నాకు అంత పెద్ద హైట్ అట్లా ఏం అనిపించదు మేడం, నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను. నేను ఎక్కడున్నా హ్యాపీగా ఉంటాను. నాకు ఎక్కడైనా నాకు ఆ ప్లేస్ లో హ్యాపీగా లేను, నాకు ఏదైనా గిల్టీగా ఫీల్ అవుతుందంటే అర నిమిషం కూడా నేను అక్కడ ఉండా. అది ఎంత పెద్ద ప్లేస్ కానీ ఎంత కాస్ట్లీ ప్లేస్ అయినా సరే నేను అక్కడ ఉండా. ఇంకా నేను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, ఎనర్జీ ఉండాలి, సంతోషంగా సరే. వీడు నన్ను తిడతాడు, పక్కన పోయి నవ్వుతాడు. అంటే హ్యాపీ ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి అని. ఇంకా నేనన్నా ఆయన తిట్టిండు అని చెప్పేసి కొంచెం అలగడం అలాంటివి నేను చేస్తే కానీ ఆయన అట్లా కూడా ఉన్నాడు. తిడతాడు సపరేట్ కనీసం సారీ చెప్పారా? బుజ్జిగిచ్చిరా వచ్చి? అమ్మా అంత పెద్ద ఇప్పుడు ఒక్కసారి బుజ్జగించామనుకో, నెక్స్ట్ గొడవలు అనేది కామన్ ఫ్యామిలీలో, నెక్స్ట్ టైం ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అట్లా జరుగుతూనే ఉంటది. ఇది ఈ పాయింట్ అయితే కరెక్ట్. ఒక్కసారి తను అంటే వాళ్ళు కావాలని మనం తిట్టరు, మనం చేసిన తప్పుని బట్టే వాళ్ళు తిడతారు. ఆయన తిట్టిండని చెప్పేసి నేను అలిగి అన్నం తినకుంటుంటే అది మనకే లాస్. ఆయన తిట్టిండు కాబట్టి ఆయన తప్పున్నా మన తప్పున్నా మనం ఆయనతో పోయి మాట్లాడు. ఆయన ఒక్కసారి ఆయన అన్న పాయింట్ అయితే నిజమే, మనం ఆడలో మెసంటోళ్ళము ఎప్పుడొచ్చి బూదిగా ఇస్తారా, ఎప్పుడొచ్చి ఎట్లా చేస్తారా అని అనుకుంటా. అది అలవాటు అయిపోయింది అనుకో మేడం, ప్రతిసారి అది అట్లనే ఉండిపోతుంది. ఉంటే ఉండని నేను ఏమనుకుంటా అంటే, ఇప్పుడు నీకు నాకు ఏదైనా అనిపిస్తుంది మధ్యలో, మా ఇద్దరికి ఏదైనా అనిపిస్తుంది, మాట్లాడాలనిపించట్లేదు, సరే ఉండు, ఆ రోజు ఉంటావా, ఇంకో రోజు ఉంటావా, 1 వీక్ ఉంటావా, అంతే. దాని తర్వాత మాత్రం మంచిగా ఉండాలి. గొడవలు పెట్టుకొని ప్రతిసారి గొడవలు పెట్టుకొని తిట్టుకోవడం ఇది వద్దు. ఏమన్నా ఉంటే ఆ 1 అవర్ మాట్లాడుకుంటూ ఉంటావా, అసలు ఉంటావా ఆ 1 అవర్ మాట్లాడుకుంటా? మీకు అసలు కుదురుతుంది అట్లా? మళ్ళీ వీడియో చేయాలి కదా ఎట్లయినా సరే, పొద్దున్న లేచి డైలీ వ్లాగ్ రావాలి. ఒకప్పుడు ఉండే, మేము తిట్టుకున్నప్పుడు అయితే ఒక 1 వీక్ వరకు అయినా మాట్లాడుకుంటుండే. అలాంటి సందర్భాలు ఒక 2-3 ఉన్నాయి అంతే, అంతవరకు ఏం లేవు. కానీ ఇప్పుడు ఈ మధ్య అయితే అట్లా ఏం లేవు. ఇంకా ఈ వీడు చిన్నోడు పుట్టినప్పటి నుంచి అయితే అసలు ఇప్పుడు ఒక తిట్టుకున్నామా మళ్ళీ నెక్స్ట్ మినిట్ నుంచి మాట్లాడుకోవడం. కానీ పిల్లలు పెరుగుతున్నప్పుడు పిల్లల ముందు లొల్లీలు పెట్టుకోకుంటుండ్రు. వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా, ఎప్పుడు మా మమ్మీ మా డాడీ లొల్లీలు పెట్టుకుంటూనే ఉంటారు, వాళ్ళ లైఫ్ ఎప్పుడు ఇట్లానే ఉంటుంది. ఎప్పుడన్నా ఈయన కొంచెం సీరియస్ గా మాట్లాడినానుకో పాప అడుగుతుంది, ఎందుకు డాడీ మమ్మీ మీద అంత సీరియస్ గా మాట్లాడినావు అని. అట్లా పిల్లలకి మనమే నేర్పియొద్దు. అట్లా ఎన్ని ఉంటాయి మేడం అసలు ఉమ్మడి ఫ్యామిలీలో, చాలా ఉంటాయి. ఒక్క మాట మాట్లాడాలన్నా ఆలోచించాలి. ఏదైతే మనం అన్నామో చాలా వస్తాయి. మనం అన్న తర్వాత దాన్ని అంటే రివర్స్ తీసుకోలేము, కానీ గుర్తుండిపోతాయి. ఇవన్నీ మనసులో ఉంటే అన్ని బాధలు ఉంటాయి, కానీ అది చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం ఏది పడుతుంది మాట్లాడలేము, ఏది పడుతుంది చేయలేము. మీరు చెప్పలేదు హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఎప్పుడు హ్యాపీగా లేవా? హ్యాపీగానే ఉన్నా. అదేంటి అంటే మోస్ట్ హ్యాపీ అడుగుతున్నారు మేడం. స్వామి గారు ఎంత ఎక్సైట్ అవుతున్నారు, ఏమైనా చెప్తారేమో అని చెప్పండి. నాకేం తెలుసు, నీ హ్యాపీ అడుగుతుంటే నీ హ్యాపీ, నేనేం చెప్తా. ఎప్పుడైనా హ్యాపీగానే ఉంటాను. సేమ్ ఆన్సర్, సేమ్ కాపీ కొడుతున్నారు. నీ హ్యాపీ చెప్పి తప్ప ఒక రోజు ఏది హ్యాపీ అట్లే ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం. ఎప్పుడు హ్యాపీగానే ఉంటారా? ఫోన్లేండి. సాడెస్ట్ మూమెంట్ ఈసారి మీరు చెప్పండి ముందు. సాడెస్ట్ అయ్యో నన్ను తిట్టడమే నాకు ఆ సాడెస్ట్ మూమెంట్ అవుతుంది. అట్లా ఎందుకు తిడతారు మేడం నేను అంటే ఇప్పుడు చెప్పాలంటే ఆయనకి ఫ్యామిలీ ప్రెషర్ ఎక్కువ అయిపోయి అంటే నా మీదకి సీరియస్ అయిపోతుంది. మీ మీద తప్ప ఇంకెవరి మీద అరవలేరు కాబట్టి నాకు అది అట్లా నచ్చదు. ఎందుకంటే ఒకరి మీద కోపం వాళ్ళ మీదనే తీసేయాలి, అందరి మీద కోపం నా మీద తీస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది? ఎవరి మీద తీయదు. భార్య ఎప్పుడైనా భర్త మీద, భర్త ఎప్పుడైనా భార్య మీద. నాకు అట్లా అర్థం చేసుకోవాలి, భార్య అర్థం చేసుకుంటేనే అది భార్య అవుతుంది. భార్యని ఎందుకంటారు? భార్య కాబట్టి అన్ని అర్థం చేసుకుంటారు కాబట్టి. సడన్ గా నేను ఏం పని నార్మల్ గా ఇంట్లో ఏదో పని చేసుకుని షెడ్ కాడికి వేసేస్తాడు, సడన్ గా నా మీదకి సీరియస్ అయిపోతారు.
ఆడ నాకు ఏమైందో నాకు అసలు ఎట్లా ఏమైందని కూడా తెలియదు, ఆయన కూడా అరుస్తారు. అట్లా అరిచేసరికి నాకు కోపం వస్తుంది. ఇదిగోండి భార్యా సంఘం అధ్యక్షులు అందరూ వస్తారండి ఇప్పుడు. అది ఇప్పుడు కొంచెం కోపం ఒకటి తగ్గించుకుంటే మంచిది అంతే. నాకు ఇంకేం లేదు. అదిగో కొంచెం కోపం అంటే తగ్గించుకుంటే కొంచెం ఓకే ఓకే చెప్పమ్మా. ఓకే నాకు అట్లా ఏం లేదు. అంటే ఎప్పుడు ఆయనే ప్రేమగా మాట్లాడి ఎప్పుడు హ్యాపీగా ఉండి అట్లా మాట్లాడితే ఓకే. కానీ ఇప్పుడు కొంచెం టెన్షన్స్ ఎక్కువ అయిపోయేసరికి నా మీదకి సీరియస్ అయ్యేసరికి నాకు ఎట్లోనో అనిపిస్తుంది అట్లా అంతే. ప్రేమగా ఏమని పిలుస్తారు? స్వప్న అనే పిలుస్తారు, ఇంకేం? అలాంటి స్వీట్ నేమ్స్ ఏం లేవు మనకి. ఏమన్నారు? పండా? అంటే ఈ మధ్య పెట్టుకున్నాడు అట్లా, పెద్ద పండు, నడిపి పండు, చిన్న పండు. అంటే మా తమ్మిని చిన్న పండు, శిరీష్ అని చిన్న పండు, ఈమె పెద్ద పండు, అట్లా. మా పాపని ఇంకో పండు. అంటే మా ముగ్గురు ఇప్పుడు పాపని క్రియాంశ అట్లా చూసుకుంటే ఇంట్లో నేను పెద్ద పండు, పాపని నడిపి పండు, క్రియాంశ చిన్న పండు అట్లా. మా తమ్ముడు కూడా పండు, మా శిరీష్ కూడా పండు. అందరినీ మధ్య కొత్తగా పిలుస్తున్నాను అనమాట. పండు ఇక రా పండు, పండు పండు అని ఎప్పుడు వెళ్ళాడు. ఎనర్జీ వస్తుంది మేడం, నవ్వుకుంటారు అందరు ఒకటేసారి. అదేంటి ఇట్లా సడన్ గా? అది ఏ పండు అని ఎవరు తిరగాలి అప్పుడు? పెద్ద పండు, చిన్న పండు అని పెట్టుకున్నా. అందుకని పెద్ద పండు, చిన్న పండు, పాప అయితే నడిపి పండు అట్లా. మిమ్మల్ని ఏమైనా పిలుస్తారా ముద్దుగా? మనం నేను అబ్జర్వ్ చేయలే. ఏమని పిలుస్తావు? బావా బావా అంటే అంతే, అదొకటే. లేకపోతే ఓయ్. మనకు వచ్చేటి రెండే. ఓయ్ అనేది పేరా? ఆడోళ్ళకి కంపల్సరీ ఓయ్ అనేది కంపల్సరీ వస్తుంది, ఎవరికైనా వస్తుంది అది ఓయ్ ఇట్రా అనేది. ఇక ఎక్కువ అంటే బావానే, ఓయ్ చాలా తక్కువ. ఓకే, మీకు సాడెస్ట్ మూమెంట్? నాకు తెలుసు దీనికి ఆన్సర్, బట్ యా. ఏముండదు మేడం సాడెస్ట్ ఏముంటుంది. మా ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఏం లేదు. అత్తమ్మ చనిపోవడం ఒకటది అదొకటే, అదొకటే, అది తెలుసు. అదొకటే, అంతకన్నా ఏముండదు. మీరు కదా తిట్టేది, మీకు ఎందుకు ఉంటారు? ఎందుకు తిడతారు మేడం? ఊరికే ఎందుకు తిడతారు? ఏదన్నా చేయకపోతే, ఏదైనా చేయకపోయినా ఎక్కడ ఎవరైనా చూసొచ్చి కూడా అక్కడ అరుస్తున్నారంటే కదా మీరు. అంటే అది చిన్న చిన్న అర్థం చేసుకుంటారు అది అంతే. ఇక అది వాళ్ళు అది ఆయన ఎవరి మీద తీయలేరు కదా, మన మీద తీస్తారు. ఇప్పుడే ప్లేట్ మార్చేస్తున్నారు. అయ్యో అయ్యో. అంటే సడన్ భార్య భర్త మధ్యలో ఎవరు సపోర్ట్ చేయకూడదు, మాట్లాడకూడదు కాదు. కాకపోతే అట్లా సడన్ వచ్చి కొంచెం కోపం అయ్యేసరికి నాకు అట్లా అనిపిస్తుంది అంతే. అదేలే. ఓకే, ఇప్పుడు మీకోసం నేను ఒక మంచి ఇది చేయబోతున్నా చూడండి. స్వామి గారు, ఎన్ని సంవత్సరాలు అయింది మీరు స్వప్న గారు ప్రపోజ్ చేసి? ఓ మై గాడ్, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు ఆయనని. నాకు ఆయన మనసులోకి వెళ్ళి, ఆయన బ్రెయిన్ లోకి వెళ్ళి వెళ్ళాలని నాకు చాలా ఉంటుంది. యాక్చువల్లీ క్రియాంశ బర్త్డే ఎప్పుడు అడగండి ఒకసారి? 18th. ఇప్పుడు ఈ రోజు యాక్చువల్ పాప బర్త్డే ఇలాంటి నాకు గుర్తుండే మేడం. సారీ, నాకు నా బర్త్డే తప్ప మా ముగ్గురు బర్త్డే 15th అయితే గుర్తుంది. మరి ఏమంత తెలియదు. కాకపోతే నిజం చెప్తున్నా మేడం, ఈ డేట్లు అవన్నీ గుర్తుండే. ఏమంతా తెలియదా? సీరియస్లీ ఏమంత అయితే తెలియదు, కానీ 15th అయితే గుర్తు. 15th అయితే మొన్న ఒక రోజు తిట్టింది కాబట్టి ఆ 15th అనేది గుర్తు పెట్టుకున్నా. అంటే ఆవిడ వచ్చి ఎప్పుడైనా నా బర్త్డే అని చెప్పుకోవాలి. ఎప్పుడైనా నేను ఏంటంటే ఎవరిదన్నా బర్త్డేస్ ముందు ఉన్నాయి అనుకో, అందరికంటే ముందు నేను గుర్తు పెట్టుకొని 1 week ముందు నుంచి నేను అనౌన్స్ చేస్తా ఉంటాను. అంటే ఇట్లా ఇది ఉంది, ఈ డేట్ కి ఇది ఉంది అనేసి. లాస్ట్ ఇయర్ 15th బర్త్డే రోజు అయితే నేను కనీసం చీర కొనిమ్మని కూడా అడగలేదు. ఆల్రెడీ బర్త్డే అంటున్నారు, ఇప్పుడు కూడా మంత్ చెప్పట్లేదు చూసారా? October 10th కి అక్టోబర్ 15th నా బర్త్డే. ఈసారి నేను చీర కూడా ఏం కూడా అడగలేదు. October 14th కి కొండగట్టుకి వెళ్ళి వానికి గుండు చేయించుకొని వచ్చినా గానీ 15th నా బర్త్డే ఉందని కూడా నేను ఎవ్వరికి చెప్పలేదు. ఆ రోజు బర్త్డే రోజు 12 o'clock మరి ఎవరు చెప్పారో నాకైతే తెలియదు. కానీ ఎవరు నాకు కాల్ వస్తుంది 12 o'clock ఎవరో కాల్ చేశారు. అట్లా హ్యాపీ బర్త్డే చెప్పమని చెప్తే సరే అని చెప్పేసి మనది కూడా ఉంటది. కానీ 12 o'clock లేపి అప్పుడు చెప్తున్నాడు హ్యాపీ బర్త్డే.